హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ కోసం నేనైతే ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. 2 ఆనియన్స్, అలాగే ఒక 4-5 అయితే ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నానండి. తీసుకొని వేయించుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే చెక్క 2 ఇంచులు, 2 యాలకులు, ఒక 4 లవంగాలు వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేసాను. అందులోనే సాజీరా అయితే కొద్దిగా వేసేసి ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే అందులో వేసానండి. వేసేసి నా గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత అందులోనే ఉప్పు, కొద్దిగా కారం అయితే మళ్ళీ వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండి, ఆ పన్నీర్ని అయితే కర్రీలో వేసేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఆ మసాలా అంతా పన్నీర్కి పట్టింది కదా, అందులోనే కసూరి మేతి అయితే కొద్దిగా వేసాను. వేసేసి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అయితే ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్